చివరి రోజుల గురించి ఎప్పుడు మాట్లాడినా మనసులో ఒక రకమైన ఆందోళన, కొంచెం గందరగోళం వస్తాయి కదండీ. అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఒకటే టెన్షన్. కానీ తెలుసా, ఈ భయాలన్నింటి మధ్యలోనే బైబిల్ ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన ముందు పెడుతుంది. ఇది మనం భయపడాల్సిన విషయం కాదు, మనం ఎదురుచూడాల్సిన ఒక అద్భుతమైన సంఘటన. దాని పేరే ఆశీర్వాదకరమైన నిరీక్షణ. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఒక చీకటి సమయం భూమిమీదకు రాబోతుందని బైబిల్ చెబుతోంది. మరి అప్పుడు దేవుని సంఘం ఇక్కడే ఉంటుందా, లేకపోతే ఆ తీవ్రమైన ఉగ్రత రాకముందే దేవుడు తన ప్రజలను సురక్షితంగా తీసుకువెళ్ళిపోతాడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం మనందరికీ చాలా చాలా ముఖ్యం. ఆ భయంకరమైన కాలాన్నే మహాశ్రమలు అంటారు. ఇదేదో చిన్న కష్టం కాదు, అస్సలు కాదు. స్వయంగా యేసుప్రభువే దీన్ని మహాశ్రమలు అని పిలిచారు. పాత నిబంధన ప్రవక్తలైతే దీన్ని యాకోబు శ్రమల కాలమని, దేవుని ఉగ్రత దినమని కూడా వర్ణించారు. దీన్ని బట్టి మనకు అర్థం కావలసిందేంటంటే, ఇది భూమిపై ఇంతకుముందెన్నడూ చూడని, ఊహించని ఒక కష్టకాలం. అయితే ఈ విషయంలో ఇంత గందరగోళం ఎందుకొస్తుందంటే దానికొక ముఖ్య కారణముంది. చాలామంది ఏమనుకుంటారంటే, రెండు వేర్వేరు సంఘటనల్ని కలిపి ఒకే సంఘటనగా చూస్తారు. కాని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది, ఒకటి రాకడ, రెండోది యేసు రెండవ రాకడ. ఈ రెండూ వేర్వేరు. వాటి మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకుంటే చాలు, ఈ విషయం మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ పట్టికను ఒక్కసారి చూడండి. ఆ తేడాలు ఎంత క్లియర్గా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఒకవైపు రాకడ, యేసు తన సంఘం కోసం గాలిలోకి వస్తాడు. ఇది కొత్త నిబంధనలో బయలుపరచబడిన ఒక మర్మం. ఇప్పుడు రెండవ రాకడ వైపు చూద్దాం. ఆయన తన సంఘముతో కలిసి భూమిమీదకు వస్తాడు. ఇది పాత నిబంధనలో ఎప్పటినుంచో ప్రవచించబడిన సంఘటన. అన్నింటికన్నా ముఖ్యమైన తేడా ఏంటో తెలుసా? చివరిది. రాకడ అనేది మహాశ్రమలకు ముందు జరుగుతుంది, కాని రెండవ రాకడ దాని తర్వాత జరుగుతుంది. ఈ ఒక్క తేడానే మొత్తం చిత్రాన్ని మార్చేస్తుంది. ఇక్కడ మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. సరే, బానే ఉంది, కాని అసలు రాకడ అనే పదం బైబిల్లో లేదు కదా అని. అవును, మీరు చెప్పింది నిజమే, ఆ పదం లేదు. కానీ దాని వెనుక ఉన్న కాన్సెప్ట్, ఆ భావన మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ ఐడియా హర్పాజో అనే ఒక గ్రీకు పదం నుండి వచ్చింది. దానర్థమేంటంటే అకస్మాత్తుగా, శక్తివంతంగా పైకి లాగేసుకోవడం. సంఘం ప్రభువును కలుసుకోవడానికి గాలిలోకి ఎత్తికొనిపోబడుతుందని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తోంది. అదే ఈ భావన. సరే, మరి ఈ బోధనకు ఆధారమేంటి? ఇది కేవలం ఎవరో మనుషులు సృష్టించిన సిద్ధాంతమా? అస్సలు కాదు. ఇది దేవుని వాక్యంలో చాలా లోతుగా పాతుకుపోయిన ఒక గొప్ప వాగ్దానం. శ్రమలకు ముందే రాకడ జరుగుతుంది అనే ఈ నిరీక్షణకు మద్దతిచ్చే కొన్ని ముఖ్యమైన వచనాలని మనమిప్పుడు చూద్దాం. ఈ మాటలు చూడండి. ఇది కేవలం ఏదో ఒక ప్రవచనం లాంటిది కాదు. ఇది యేసు తన శిష్యులకు చాలా వ్యక్తిగతంగా చేసిన ఒక వాగ్దానం. ఆయన శిలువకు వెళ్లే ముందు రాత్రి వాళ్ల హృదయాలన్నీ భయంతో, ఆందోళనతో నిండిపోయున్నాయి. అప్పుడాయన వాళ్లకి ఈ ధైర్యాన్నిచ్చారు. నేను వెళ్ళి మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచి మళ్లీ వచ్చి మిమ్మల్ని నాతో తీసుకువెళ్తాను అని ఆయన వాగ్దానం చేశారు. ఎంత అందమైన వాగ్దానం ఇది! రాకడ యొక్క అసలైన చిత్రం ఇదే కదా. ఇక్కడ ఈ వచనంలో కీలకమైన మాటలేంటంటే, రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న యేసు. ఇంతకీ ఏంటి ఉగ్రత? అదే 7 సంవత్సరాల మహాశ్రమల కాలం. ఆ సమయంలో దేవుని తీర్పులు భూమిమీదకు కుమ్మరించబడతాయి. మరి ఈ లేఖనం ఏం చెబుతోంది? విశ్వాసులు ఆ ఉగ్రత నుండి తప్పించబడతారు అని చాలా స్పష్టంగా చెప్తోంది. అందుకే ప్రభూ రాకడ అంటే మనం భయపడాల్సిన విషయం కానే కాదు. నిజానికి బైబిల్ దాన్ని ఆశీర్వాదకరమైన నిరీక్షణ అని పిలుస్తుంది. అంటే ఇది మనం ఆశతో, ఆనందంతో ఎదురుచూడాల్సిన ఒక గొప్ప సంఘటన. దేవుని కృప మనకు నేర్పించేది కూడా అదే, ఈ నిరీక్షణ కోసం ఎదురుచూడమని. సరే, అంతా బావుంది. మరి ఆ అద్భుతమైన క్షణం వచ్చినప్పుడు సరిగ్గా ఏం జరుగుతుంది? ఆ సీన్ ఎలా ఉంటుంది? బైబిల్ ఈ సంఘటన యొక్క క్రమాన్ని చాలా డ్రమాటిక్గా, చాలా క్లియర్గా వివరిస్తుంది. ఆ మహిమాన్వితమైన క్షణంలోకి మనమిప్పుడు ఒకసారి తొంగుచూద్దాం. వావ్! ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఈ ఆర్డర్ గమనించండి. ఫస్ట్ ప్రభువు తానే ఆర్భాటంతో దిగివస్తున్నాడు. తర్వాత ప్రధాన దూత శబ్దం, దేవుని బూర వినిపిస్తాయి. అప్పుడు చూడండి, క్రీస్తులో నిద్రించిన వాళ్లు సమాధుల నుండి లేస్తున్నారు.
ఆ తర్వాత భూమి మీద సజీవంగా ఉన్న విశ్వాసులు వాళ్లతో పాటుగా ప్రభువుని గాలిలో కలుసుకోవటానికి పైకి ఎత్తబడుతున్నారు. ఎంత గొప్ప మహిమాన్వితమైన కలయికాది! ఈ సంఘటన ఎంత ఫాస్ట్గా జరుగుతోందో ఈ వచనం అద్భుతంగా వివరిస్తోంది. ఒక క్షణంలో కనురెప్పపాటున, అంటే ఇది మెల్లగా జరిగే ప్రాసెస్ కాదు, కన్ను మూసి తెరిచే లోపు జరిగిపోతుంది. తక్షణం మన ఈ నశించిపోయే శరీరాలు నశించని మహిమగల శరీరాలుగా మారిపోతాయి. ఆ తర్వాత మనం ఎప్పటికీ ప్రభుతోనే ఉంటాం. ఓకే, ఇదంతా భవిష్యత్తు గురించి చాలా బావుంది. మరిప్పుడు మన ప్రస్తుత జీవితాల సంగతేంటి? ఈ నిరీక్షణ ఈ రోజు మనం బ్రతికే విధానాన్ని ఎలా ప్రభావితం చేయాలి? ఇది కేవలం తెలుసుకుని వదిలేసే విషయం కాదు, ఇది మనల్ని మార్చగల ఒక శక్తివంతమైన సత్యం. ఇదే అసలైన పాయింట్. మన రక్షకుని రాకడ కోసం ఎదురుచూడటం అంటే ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు. ఈ నిరీక్షణ మనల్ని ఒక పవిత్రమైన జీవితం జీవించటానికి ప్రేరేపిస్తుంది. ఆలోచించండి, మన పెండ్లి కుమారుడు వస్తున్నాడని తెలిసినప్పుడు మనం ఆయన కోసం సిద్ధంగా ఉండాలని కోరుకుంటాం కదా. అలాగే ఇది మనల్ని పవిత్రులుగా మార్చే నిరీక్షణ. కాబట్టి ఈ ఆశీర్వాదకరమైన నిరీక్షణ మన జీవితంలో ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. యేసు మీ హృదయం కలవరపడద్దు అన్నప్పుడు ఈ వాగ్దానాన్నిచ్చారు. అంటే కష్టాల్లో ఇది మనకు ఓదార్పునిస్తుంది, మనం చేసే పని వృధా కాదని తెలిసి స్థిరంగా ఉండటానికి ధైర్యాన్నిస్తుంది, పవిత్రంగా జీవించటానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు, మరణం మీద కూడా మనకు అంతిమ విజయముందని గుర్తుచేస్తుంది. బైబిల్ చివరి అధ్యాయంలో యేసు తనను తాను ఒక చాలా పవర్ఫుల్ రూపకంతో పరిచయం చేసుకుంటారు. ఆయన తనను తాను ప్రకాశమానమైన వేకువ చుక్క అని పిలుచుకున్నారు. సంఘానికి ఆయన రాకడ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇదొక అందమైన తాళంచెవిలాంటిది. ఈ రూపకంలో ఉన్న అందాన్ని ఒక్కసారి చూడండి. వేకువ చుక్క ఎప్పుడు కనిపిస్తుంది? రాత్రి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, సూర్యోదయానికి కొంచెం ముందు. అలాగే సంఘం కోసం యేసు ఒక వేకువ చుక్కలా వస్తాడు. అంటే ప్రపంచం అత్యంత చీకటిలో ఉన్నప్పుడు, మహాశ్రమలు అనే పగలు మొదలవక ముందే ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. ఆ తర్వాత శ్రమన చివర్లో ఆయన ఇశ్రాయేలు కోసం నీతి సూర్యుడుగా పూర్తి మహిమతో ఉదయిస్తాడు. ఎంత గొప్ప తేడా కదా! కాబట్టి మనం చూసినట్లుగా రాకడా అంటే మనం భయపడాల్సిన భవిష్యత్తు కాదు, అది మనం ఆనందంతో ఎదురుచూడాల్సిన ఒక విమోచన వాగ్దానం. ఇది కేవలం భవిష్యత్తులో జరిగే ఒక సంఘటన మాత్రమే కాదు, ఇది ఈరోజు మన జీవన విధానాన్ని మార్చగల ఒక గొప్ప శక్తి. మరి ఈ ఆశీర్వాదకరమైన నిరీక్షణ ఈరోజు మన ప్రాధాన్యతలను, మన శాంతిని, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఎలా మార్చగలదు? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న విన్నపం. దయచేసి ఈ పని కోసం ప్రార్థించండి. ఈ నిరీక్షణ గురించిన సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా ఈ ముఖ్యమైన సత్యాన్ని మరింత మందికి చేరవేయడానికి షేర్ చేసి సహాయపడండి. మీ అందరికీ దేవుని దీవెనలు.